ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అలాగే ఇష్టమైనటువంటి కార్యక్రమాలంతా కూడా మీరు ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కానీ తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. అలాగే భూ వాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వరకు మంచి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు చవి చూస్తారు. అష్టములో శని సంచారం వల్ల కొన్ని పోటీ ప్రపంచాల విషయాల్లో మీరు కాస్త వెనకడుగు వేసే పరిస్థితి, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అలాగే దుబారా ఖర్చులు, అలాగే సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకి శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు బిల్వాష్టకాలన్నీ చదువుకోండి. అలాగే ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.